నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పాటతో ఈ పూట కార్యక్రమానికి మంచి మంచి పాటలు పాడడానికి, మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి రేష్మా గారు అయితే మన మధ్యలో ఉన్నారు. చెల్లె నమస్తే. నమస్తే అన్న. అట్లనే మన డప్పు దరువు నరేష్ అన్న కూడా తయారుగా ఉన్నాడు. అన్న నమస్తే. ఒక్కసారి మీ డప్పు దరువుతో పాటతో ఈ పూట కార్యక్రమాన్ని షురు చేయి. చెల్లె రేష్మ బాగున్నావారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఓకే, పాటతో ఇప్పుడు కార్యక్రమాన్ని ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నాం? ముందుగా అమ్మ పాటతో స్టార్ట్ చేద్దామన్నా. ఓకే. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుపాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్ళలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. గోల చేసిన గోముగ ముద్దాడినవే అమ్మ, గోరు ముద్దలు తినిపిస్తూ నన్ను బుజ్జగించినావమ్మా. అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మ, నీ గుండెల పైన మంచుమని జోల పాడినావమ్మా. లేరమ్మ నీ కన్న గొప్పవారు భువిలోన, లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలలోన. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నావు తెలుసా. నీ గొంతుతో ఆ పాట పాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మేమైతే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చి? మాది జనగామన్న, జనగామ. సొంత ఊరు దాసనగూడెం, ఓకే. కానీ మనం ప్రాపర్ సెటిల్ అయిపోయింది జనగాంలోనే ఉంటాం ప్రజెంట్. ఎంత చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్. ఇప్పుడు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్లో చేస్తారా లేదంటే ఇంకేమైనా జాబ్ చేస్తారా? నేను చిన్నప్పటి నుంచి ఉద్యమంలో నుంచి చేసినాను. నేను ఒక 8 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ప్రతి ఒక్క వేదిక ఎక్కిన. ఇంక తర్వాత నాకు జాబ్ కూడా వచ్చేది ఉండే, కానీ అప్పుడు ఏజ్ లేదు, చిన్న ఉన్నా, కొంచెం మైనర్ అని చెప్పేసి ఉద్యోగం రిజెక్ట్ అయిపోయింది జాబ్. తెలంగాణ ఉద్యమంలో మీ పాట ఉన్నది? ఉన్నదన్న. ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో మీరు నేను ఎక్కువ పాడిన పాట ఏ వేదిక ఎక్కినా అంటే పలానా రేష్మా అంటే మీ త్యాగాల తెలంగాణ అంటే చాలా గుర్తుపట్టేవాళ్ళు. ఆ సాంగ్ ఒకసారి పాడతాను. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా, జగడమాడుతున్నమో విద్యార్థి అమరుల్లారా. అలుకు జల్లి ముగ్గు వెడితే సుఖాలయ్యి సుసినట్టు, ముసురుకున్న మబ్బు కరిగి సినుకులయ్యి రాలినట్టు, పట్టాసేల కాపు గాసి ఇంటి గుండలుడికినట్టు. చల్ అరే సతీ విని పోతరా విద్యార్థి వీరుల్లారా, చదువు చెప్పి పోతరా
8వ తరగతిలోనే వాడినావు ఈ పాట? చిన్న వయసు నుండి ఈ పాట ఎక్కువ వాడేదాన్ని. ఏ వేదిక ఎక్కినా కూడా. ఎవరు నేర్పించారు ఈ పాటలు? నేను పద్మావతి అక్క, మౌనిక అక్క వాళ్ళ టీంలో ఎక్కువ స్టార్టింగ్లో అక్కడ చేసిన. అప్పుడు చేసినప్పుడు ఈ సాంగ్ నేర్చుకొని ప్రతి వేదిక ఎక్కినప్పుడు ఈ పాట బాగా పాడేది. చాలా మంది మెచ్చుకునేవాళ్ళు. ఏం భయం కాలేదా అంత చిన్న వయసులో అంత పెద్ద వేదిక? అంటే చిన్నగా ఉన్నా నా అప్పుడు అంత తెలియదు. అప్పటి నుంచి ఉద్యమంలో చేసిన. ఓకే. ఇంకా స్కూల్లో వాడేదా? స్కూల్లో కూడా వాడేది. స్కూల్లో కూడా నేను ఒక 4th 5th క్లాస్ నుంచి పాడేదంట. అప్పుడు అంటారు అంత చిన్న వయసు నుంచే నువ్వు పాడేది అని. ఓకే. మీ స్కూల్లో ఎక్కువ ఏ పాట పాడు? స్కూల్లోనన్నా అమ్మ పాట ఎక్కువ. అమ్మ అంటే చాలా ఇష్టం కదా, అమ్మ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు. ఇంకా మీ స్కూల్లో పాడుకున్న పాట ఏదైనా? స్కూల్లో పాడుకున్నాం. ఓకే. ముందటి నాగాలి వాడా ముత్యాల పొగులోడా దాపడెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగా ధర్మపురిలో సెలిమి తోడయ్యో. ముందటి నాగాలి వాడా ముత్యాల పొగులోడా దాపడెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగా ధర్మపురిలో సెలిమి తోడయ్యో. ఎనుక నాగాలి వాడా ఎండు కట్టే పల్లె పోడా మొన్న పోయిన కన్నెలిద్దారు కళ్యాణ నాగా ఎడమ చేతికి గాజులందాము. పొంగ పొంగ పొట్ల చెరువు రంగరంగ నందివనముల నల్ల గరుకయ్యో కళ్యాణ నాగా తింటే తీపి కొట్టయ్యో. ముందటి నాగాలి వాడా ముత్యాల పోగునోడా దాపటెద్దు దూపగొన్నాదో కళ్యాణ నాగా ధర్మపురిలో సెలిమి తోడయ్యో. స్కూల్లో ఈ పాట వాడేదా? మా అమ్మమ్మ నేర్పించిందన్న. చిన్న ఉన్నప్పుడు ఆ పాట వాడేదాన్ని. అంటే నాకు దీని మీనింగ్ అర్థం కాలే. అంటే అప్పట్లో పల్లెలలో పండ్లకి వెళ్ళి పొలాలలో పల్లె పాట అనేకే కానీ అంత చిన్న వయసులో ఈ సాహిత్యం మీకు ఎట్లా అర్థమైందని నాకు అర్థం కాలే. అమ్మమ్మ పాడుతుంటే నేను రాసుకొని పాడిన. ఎక్కువ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు పాటలు పాడుతుంటారు? చిన్నప్పటి నుంచి అంటే తెలియని వయసు నుంచే నేను పాడతాను. ఫస్ట్ నాన్న గ్రహించిండు నన్ను. మంచిగా పాడుతుందని చెప్పేసి మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి డాడీ తీసుకెళ్ళాను ఫస్ట్. అట్లా నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. ఇక అట్లా పాడేదాన్ని. నేను కూడా ఒక గొప్ప సింగర్ కావాలని చిన్నప్పటి నుంచే ఉండేది. మీ ఇంట్లో ఎవరైనా పాడతారా? మా మేనమామ పాడతాడు. మేనమామ. సో మేనమామ పోలికలతో పాటల వారసత్వంలోకి వచ్చినాం అన్నట్టు. ఓకే. ఇంకా తెలంగాణ ఇప్పుడు గద్దర్ సాంగ్స్ కానీ తర్వాత విమలక్క సాంగ్స్ కానీ ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో మీకు నచ్చినటువంటి పాట? నిండు మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. నిండు మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మాడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మాడి. సెత్త బుట్టలేసుకొని నేను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మాడి సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మాడి. సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మాడి సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మాడి. నిండు మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మాడి. గద్దర్ని కలిసిరా ఎప్పుడన్నా? కలిసినాను. పాడిరా గద్దర్? అంటే గద్దర్ మీరు ఏదైనా వేదిక పంచుకున్నారా? కలిసినాం కానీ మాట్లాడుకోవాలి. నేను అప్పుడు కొంచెం చిన్న ఉన్న వయసులో చూసిన అన్నని కూడా. ఓకే. ఇంకా ఈ విమలక్క వీళ్ళ పాటలు పాడుతుంటారా? తక్కువ. ఓకే. ఫోక్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్? శిరీష అక్క. ఒక్కసారి శిరీష గారు చాలా బాగా పాడుతుంది. అక్క సాంగ్స్ అంటే ఇష్టం. ఒక్కసారి పాడు. ఎండి మబ్బులు గరగబట్టే బావల్లా ఎన్నెల వాన గురవబట్టే బావల్లా సల్లాగాలి సంపావట్టే బావల్లా సలి దుప్పటి వైరార బావల్లా సీకటి తెల్లారే దాకా రాత్రితో రమాగోస బావల్ల నా బావల్ల నా ఇంటి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మావిడి తోటల్ల మా పాటేల మందానియ రాయే నువ్వు బావల్ల గున్నా గున్నా మా విల్లల్ల గున్నా మావిడి తోటల్ల మా పాటే
ఇంకా మీరు అంటే రేష్మ గారు అంటే ఈ పాట అద్భుతంగా పాడుతుంది, మీకు పేరు తెచ్చి మీకు గుర్తింపించినటువంటి పాట. ఓకేనా పాడతా. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే. ఓ బావో ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుకు పొమ్మంటినే. ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుకు పొమ్మంటినే. ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే, ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే. ఓ బావో ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుకు పొమ్మంటినే. ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుకు పొమ్మంటినే. సినుకై రమ్మంటినే తనువే తాకంటినే, సినుకై రమ్మంటినే తనువే తాకంటినే, తొలసూరు మొలకల్లే ముస్తాబైతుంటినే. ఓ బావో ఓ బావో ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుకు పొమ్మంటినే. ఓ బావో చూసి పొమ్మంటినే, నా బావో ఎంట తీసుకు పొమ్మంటినే. అంటే మీరు పాడడం వరకేనా, ఏమైనా పాటలు రాస్తారా? పాడతాను, పాడడం ఎందుకు రాసే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు ట్రై చేయలేదు. అంటే తలుచుకుంటే రాస్తారు కూడా. ఏమో చూడాలి, ఆ. అనుకోలేదు ఎప్పుడు రాయాలి ఒక పాట అని. ఎట్లా మరి? నాకైతే ఎక్కువ ఒక మంచి సాంగ్ రావాలి, నాకు కొంచెం ఫేమ్ కావాలి అని ఒక డ్రీమ్. ఇప్పుడు అంటే రికార్డింగ్లో పాడిరా? పాడినా మలిక్ తేజ్ అన్న ఛానల్లో ఫస్ట్ సాంగ్ పాడినా. ఎన్ని పాటలు పాడింటారు? ఇప్పటికి 5-6 సాంగ్స్ పాడినా. ఇప్పుడు పాటతోని మరి ఎట్లా పూట గడుస్తుందా? గడుస్తుందా అంటే ఇక గడుస్తుందన్న. రెగ్యులర్గా ఉంటాయి మీకు ప్రోగ్రామ్స్? రెగ్యులర్గా ఏముండదు, కొంచెం అప్పుడప్పుడు ఉంటాయి. ఇంకా ఖాళీ టైంలో ఇంట్లోనే ఉంటాం. ఎక్కువగా ఏ ప్రోగ్రామ్స్ చేస్తారు? అంటే రాజకీయ పార్టీల ప్రోగ్రామ్స్ లేకపోతే బోనాలు ఇట్లా ఉంటాయి కదా? ఫోక్ అయినా పార్టీ సాంగ్స్ అయినా ఏదైనా సరే, పార్టీ ప్రోగ్రామ్ అయినా ఏదైనా. ఓకే. ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసం అంటే ఎక్కువ బోనాల పండుగ. ఒకసారి మరి ఆ బోనాల పండుగ పాట ఏదైనా చిన్నగా ఒక సాంగ్ అనుకుంటాను. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బల్లాన్ని చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమై మాకై వచ్చినవు, మా పిల్లల చల్లగా చూసినవు మాయమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు. అరే డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. అరే డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. అరే పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి, పువ్వులల్ల పెరిగినవు సింగిడి, ఆ చండి చాముండి వమ్మ సింగిడి సింగిడి, చతుర్భుజల తల్లి వమ్మ సింగిడి, మా తల్లి డోలు డోల్ పోచమ్మ డోలు డోల్, మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్, మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్, గాలి డోలునే సోకున్న బొట్టు డోల్. ఇంకా వాటి బోనాల పాటలు ఇంకుంటాయి కదా. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది మొత్తం మొత్తల నాగు పాము, నన్ననా నన్నరా నన్నరే నారే నన్నరే నారే నన్నరే నారే, అది మా ఊరాలెల్లమ్మ పాము. అరే నీ మెడల నా మెడల నిమ్మల దండ, నిమ్మల దండ, అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అరే నీ మెడల నా మెడల నిమ్మల దండ, నిమ్మల దండ, అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. డోలు డప్పులు తెచ్చి ఆట పిల్లాలు తెచ్చి, కోడి పుంజులు తెచ్చి, కొత్త బట్టాలు తెచ్చి, కళ్ళు సాగాలు తెచ్చి, గొర్రె పోతులను గాయించాల్. అరే పచ్చి కుండ బోనమే గజ్జల కాబూలాటలే మైసమ్మ, అరే పచ్చి కుండ బోనమే మైసమ్మ, గజ్జల కాబూలాటలే మైసమ్మ. నీ మెడల నా మెడల అరే రే అరే అరే, నీ మెడల నా మెడల నిమ్మల దండ,
అంటే ఈ జానపదాలు ఇవే కాకుండా ఏమైనా సమస్యల మీద పాటలు పాడతారా? ఇప్పుడు కార్మిక సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, ఇట్లా ఏమైనా సమస్యల మీద కూడా పాడడానికి వెళ్తారు? అయితే మా నాన్న మేస్త్రి పని చేసేదన్న, నాకు ఆయన మీద పాట అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ పాడతాను. గుండు దారం మెట్నా నీ ఆస్తి, గుండెలో గాయాలే నేను చూస్తి, తాపి చేత పట్టే పెద్ద మేస్త్రి, తీరని గోసేగా నీకు దోస్తి, ఊరు మొత్తం నువ్వు కట్టిన ఇండ్లేగా, ఊరు మొత్తం నువ్వు కట్టిన ఇండ్లేగా, నువ్వుండేది పూరి గుడిసెలోనా, నీ బతుకింతేనా ఓ మేస్తిరన్నా, నీ కథ చెబుతున్నా నా మేస్తిరన్నా, గుండు దారం పెట్టినా నీ ఆస్తి, గుండెలో గాయాలే నేను చూస్తి, తాపి చేత పట్టే పెద్ద మేస్త్రి, తీరని గోసిగా నీకు దోస్తి, నీకొచ్చిన విద్యను ఏ స్వార్థం లేక 10 మందికి నేర్పి బతుకు బాట చూపుతావు, సిమటల్లో సిమిటీలో తడిసిన గాని నీ ఇల్లాలికి ఇవ్వలేదు సిల్లి గవ్వను, పేరే పెద్దదిలే ఊరంతా ఉద్దరలే, పేదరికం నిన్ను వదలని ప్రియురాలే, ఇటుక కంకరకే ఇసుక సీకులకే ఎరుకుంటాయంట మేస్తిరి కన్నీలే, అందరికొక ఇల్లు ఓ మేస్తిరన్నా, నీయే అందరి ఇల్లు నా మేస్తిరన్నా, గుండు దారం పెట్టినా నీ ఆస్తి, గుండెలో గాయాలే నీకు దోస్తి, తాపి చేత పట్టే పెద్ద మేస్త్రి, తీరని గోసిగా నీకు దోస్తి, ఊరు మొత్తం నువ్వు కట్టిన ఇండ్లేగా, ఊరు మొత్తం నువ్వు కట్టిన ఇండ్లేగా, నువ్వుండేది పూరి గుడిసెలోనా. చాలా చాలా అద్భుతంగా వాడారు. మేస్త్రి బతుకు, మేస్త్రి ఏందనేది ఒక్క మాటలో చెప్పేసినారు. నెక్స్ట్ మహిళా సమస్యల మీద పడుతున్నాను. ఆడదంటే చులకనయిందా ఈ పురుష లోకానికి, ఆడదంటే హేళనయిందా ఈ పాడు లోకానికి, ఆడదంటే చులకనయిందా ఈ పురుష లోకానికి, ఆడదంటే హేళనయిందా ఈ పాడు లోకానికి, కాలానికి సృష్టి మూలానికి, కాలానికి సృష్టి మూలానికి, విధిరాతలు రాసి ఆ బ్రహ్మకి, పురుడు పోసిన పాపానిక పూయల లోపిన శాపానిక, పురుడు పోసిన పాపానిక పూయల లోపిన శాపానిక, ఆడదంటే అబల అంటారు, అణిగి మణిగి ఉండమంటారు, ఆపదస్తే అమ్మ అంటారు, అది లేకుంటే నీ అమ్మ అంటారు, ఎందుకో మరి ఏమిటో ఆడదంటే మీకు కోపము, ఎందుకో మరి ఏమిటో ఆడదంటే మీకు కోపము, ఈ ఆడది సృష్టికి మూలమై ఊపిరోసిందని మీకు తెలిసినా, ఆడదంటే చులకనయిందా ఈ పురుష లోకానికి, ఆడదంటే హేళనయిందా ఈ పాడు లోకానికి, కనిపించినోడేమో కట్న కానుకలిచ్చి గడప దాటిస్తాడు, వెళ్ళమని సాగనం చేస్తాడు, కట్టుకున్నోడేమో కసాయిగా మారి హింసిస్తూ ఉంటారు, అదనపు కట్నమేదంటాడు, ఆడ జన్మాల జన్మే లేనిది మగ జన్మాల జన్మే లేదని, ఆడ జన్మాల జన్మే లేనిది మగ జన్మాల జన్మే లేదని, నిజం తెలిసినా నిందలు వేస్తూ ఉంటారు, ఆ నిజం తెలిసినా నిత్యం వేధిస్తూ ఉంటారు, ఆడదంటే చులకనయిందా ఈ పురుష లోకానికి,
సూపర్ సూపర్ సూపర్, చాలా you. చాలా అద్భుతంగా Thank you. పాడుతున్నారు, హార్ట్ టచింగ్ సాంగ్స్ పాడుతున్నారు. ఓకే, ఇప్పుడు సమస్యల మీద వాడిరు, మంచి మంచి పాటలు పాడిరు కదా. ఇప్పుడు మా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులంతా లేచి ఎగరాలి ఒక 5 నిమిషాలు, టైం నీదే. దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే కొమ్మలు గూసె కొమ్మలు గాసె కొమ్మలు కొయ్యిల కొమిల గూసె మట్టి వాసన గుప్పున లేసే సిట్టి గుండె తట్టున లేపే అట్ల పోయాముల మంద పచ్చి పాలగుండల నిండా పాలతి వచ్చమైన పడుసు జంట మన దంట దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే ముక్కు పుల్ల మెరుపందం చెవులకు బుట్టాలందం మోసేటి గాజులందం దన దన దనారే నగు పాము నడకందం నడుమొంపుల సిరులందం నడుమొంపుల నడకందం దందర నడనారే అంటుకుంటే ఆరిపోతా ముట్టుకుంటే మాసిపోతా పల్లె మొడిలో లేడి పిల్లల గిరగిర పడుగులు తీస్తా దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే కట్టుకు కట్టుకు బండి కాడెట్ల బండి కట్టుకు కట్టుకు బండి కాడెట్ల బండి బండి ఆపన పిలగో రాములయ్య నేనొస్తాను పిలగో రాములయ్య బండి ఆపన పిలగో రాములయ్య నేనొస్తాను పిలగో రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తాను పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తాను పిలగో రాములయ్య కట్టుకు బండి చలో. కాడెట్ల ఆహా. బండి గుంజర గుంజర బండి జోడెట్ల బండి భలే. బండి ఆపర పిలగో ఆహా. రాములయ్య చలో. నేనొస్తాను పిలగో రాములయ్య చల్. బండి ఆపర పిలగో రాములయ్య నేనొస్తాను పిలగో రాములయ్య. ఓకే ఓకే, చాలా అద్భుతంగా పాడుతున్నారు. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి చాలా అద్భుతమైన పాటలు పాడినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగోడి సత్తా.